అత్తారింట్లో సమంత కొత్త ఫోటోలు పెళ్లి ఫోటోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి అనమాట. సో మరి ఆ ఫోటోల్ని పెళ్లి రోజు కాకుండా ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి అవి వదలడానికి గల కారణాలు ఏంటి? అంటే సమంత గారు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత, రాజ్ నిడుమోర్ గారిని రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఓన్లీ పెళ్లి వరకు మనం చూసాం. ఆ ఫొటోస్ అన్ని కూడా చాలా వైరల్ అయ్యాయి, చూసాం. ఓకే, సో ఆ తర్వాత ఎట్లా ఉంది ఏంటి అత్తారింట్లో అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళు కాకుండా తన ఫ్యాన్స్ అనే వాళ్ళు కొంచెం ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో సమంత గారి పెళ్లికి సంబంధించినటువంటి రెండో పెళ్లికి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. అది కూడా ఓన్లీ పెళ్లికి సంబంధించినవే కాదు, అంతకుముందు కొన్ని తంతులు కూడా ఉంటాయి కదా ప్రతి ఒక్క పెళ్లి హిందూ సాంప్రదాయంలో. పెళ్లి కూతురిని చేయడం కావచ్చు, మెహందీ పెట్టడం కావచ్చు, అండ్ సంగీత్ కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో అందరు కూడా ఏమనుకున్నారు, సడన్గా ఓన్లీ పెళ్లి చేసుకున్నారులే, అంతకుముందు ఇంకా ఇలాంటి సెలబ్రేషన్స్ కానీ సాంప్రదాయాలు కానీ ఏవి పాటించకపోయి ఉండొచ్చు, ఎందుకంటే రెండో పెళ్లి కాబట్టి అది కూడా సడన్గా చేసుకున్నారు కాబట్టి ఏమీ ఉండలేకపోవచ్చు అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఉన్నట్టుండి కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అవి కూడా సమంత గారు కాదు, తన ఫ్రెండ్స్, ఈ యొక్క సన్నిహితులు కానీ ఎవరైతే తన దగ్గర ఉండే వాళ్ళు పెళ్లి కార్యక్రమాల్లో మొత్తం కూడా భాగం పంచుకున్నారో వాళ్ళైతే ఈ ఫొటోస్ని షేర్ చేశారు. సో మనం చూసుకోవచ్చు, తను మెహందీ పెట్టినటువంటి ఫొటోస్ కావచ్చు, సంగీత్ కావచ్చు, వాళ్ళు ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చేశారు, ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పేసి అన్నీ కూడా ఫొటోస్ని క్లియర్గా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటికి కూడా కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ చాలామందికి ఒక డౌట్, పెళ్ళి అయిన వెంటనే ఈ ఫొటోస్ అన్ని కూడా షేర్ చేసుకోవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఇంత లేట్ అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. వీళ్ళు చేసుకునేదే రెండో పెళ్ళి, దానికి తోడు ఇక్కడ ఏజ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి కొంతమంది చాలా నెగిటివ్గా మాట్లాడడం, అసలు ఏమైనా సెట్ అయిందా, మీకు బుద్ధి ఉందా, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో అలాంటి క్రమంలో పెళ్లి ఫొటోసే కాకుండా ఈ యొక్క సెలబ్రేషన్స్ ఫొటోస్ కూడా క్లియర్గా వాళ్ళు పోస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇంకా ఇప్పుడు ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో అంతకు మించి డబుల్గా ట్రిబుల్గా కూడా ట్రోల్ చేసే అవకాశాలు కనిపిస్తాయి. పెళ్ళే కాకుండా ఇలాంటివన్నీ కూడా చేశారా తల్లి అని చెప్పేసి చాలామంది అంటారు, అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకోసం అని చెప్పేసి లేట్గా పెట్టారని చెప్పేసి కూడా కొంతమంది, అండ్ దానికి తోడు శోభిత గారు ఏదో ఫొటోస్ వాళ్ళ బంధానికి సంబంధించినటువంటి ఫోటోలు పెట్టారు కాబట్టి వాటికి ధీటుగా ఈమె ఫొటోస్ పెట్టిందని కూడా కొంతమంది అంటున్నారు. అలాంటిది ఏది కూడా లేదు. పెళ్ళి అన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ కూడా బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయి, వాటిని షేర్ చేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా అనుకుంటారు కాబట్టి ఆ విధంగానే పెట్టారు. సో ఓవరాల్గా అయితే సమంత పెళ్ళి కానీ అంతకుముందు చేసినటువంటి యాక్టివిటీస్ కానీ ఆ ఫొటోస్ మాత్రం ఇప్పుడు చాలా మటుకు వైరల్ అవుతూ ఉన్నాయి.